బ్రేకింగ్ న్యూస్. ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని ఆందోళన కలిగిస్తుంది. అమెరికా అందిస్తున్న ఆయుధాలతో ఉక్రెయిన్ సొంత క్షిపణులతో రష్యా దాడులను ఉధృతం చేస్తున్నాయి. ఇక రష్యా మధ్య క్షిపణి ప్రయోగాలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఉక్రెయిన్ మాజీ కమాండర్ ఇన్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనని అనిపిస్తుందని ఆయన చెప్పారు. తాజా సంక్షోభంలో రష్యా మిత్ర దేశాలు పాల్గొనడం ఇదే విషయాన్ని సూచిస్తోంది అన్నారు. అయితే ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ పై పోరాడుతున్నాయని, ఇరాన్ డ్రోన్లు కూడా ఉక్రెయిన్లో అనేక మంది ప్రాణాలు తీస్తున్నాయని ఆయన చెప్పారు. ఉత్తర కొరియా దళాలు, చైనా ఆయుధాలు ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్లో ఉక్రెయిన్ రాయబారిగా ఉన్నారు. ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు. 2024లో మూడో ప్రపంచ యుద్ధం మొదలైందని ప్రతి ఒక్కరూ విశ్వసించాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఈ సంక్షోభం మరింత విస్తరించకుండా ఉండాలంటే ఉక్రెయిన్ మిత్ర దేశాలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.